ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది విజయవాడ పున్నమి ఘాట్కి వెళ్ళే రోడ్ అండి. ఇది ఈ రోడ్ను కొంచెం ముందుకెళ్తే బొబ్బరి గ్రౌండ్స్ అని ఒక గ్రౌండ్ మరియు పున్నమి ఘాటు రెండు కలిపి ఈ డ్రోన్ షో కోసం మన ప్రభుత్వం వారు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా వివిధ రాష్ట్రాల నుంచి ఎంతో మంది డ్రోన్ ఫ్లైయర్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ డ్రోన్లో ఈ డ్రోన్ హ్యాక్ పాల్గొనే వాళ్ళు విన్ అయిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వచ్చి 3 లక్షలు, సెకండ్ ప్రైజ్ 2 లక్షలు, థర్డ్ ప్రైజ్ 1 లక్ష చొప్పున మన గవర్నమెంట్ వారు విన్ ప్రైజ్ని ప్రకటించారు. మొత్తం ఏర్పాట్లు చాలా వరకు దాదాపుగా పూర్తిగా వచ్చినాయి. ఈ డ్రోన్ షో చూసేందుకు వచ్చేవారి కోసం 3 ప్రధాన ఎంట్రన్స్లు ఏర్పాటు చేశారు. ఇందులో ఒకటి భువనపురం నుంచి కూడా ఉందండి. ఈ డ్రోన్ సమ్మిట్లో పాల్గొనేందుకు మరియు ఈ డ్రోన్స్ని మొత్తం ఫ్లై చేసేందుకు మన బాంబే, ఢిల్లీ, వైజాగ్ లాంటి మెయిన్ సిటీల నుంచి ఈ డ్రోన్ టెక్నీషియన్ తీసుకొచ్చి ఇక్కడ ఒకరోజు ముందే ట్రయల్స్ అన్నీ ప్లాన్ చేశారు. ఇది రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున లారీల్లో తీసుకొచ్చి ఈ విధంగా గోడౌన్లో అమర్చి ఇన్ని ట్రయల్స్ చేస్తున్నారండి. అవన్నీ మీరు చూస్తున్న డ్రోన్లు, సుమారు ఇవి 5,500 డ్రోన్లు అండి. ఇవి బాంబే, ఢిల్లీ, హైదరాబాదు పెద్ద రాష్ట్రాల నుంచి ఈ టెక్నీషియన్లు ఈ బాక్సుల ద్వారా ఈ డ్రోన్లు తీసుకొచ్చారు. ఇవి స్టాండ్లో పెట్టేసి మొత్తం డ్రోన్స్ అన్నీ ఒకసారి ట్రయల్ వేసి ఫ్లై చేసి రేపు సాయంత్రం 6:30కి వీటిని అన్నీ సిద్ధం చేస్తున్నారు షోకి. ఇలా స్టాండర్డ్లో చూడండి, మొత్తం స్టాండర్డ్లో పెట్టేసి అన్నీ మొత్తం ప్లాన్ చేస్తున్నారు మొత్తం. అలాగే ఏర్పాట్లు కూడా చాలా వరకు అధికారుల దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారండి. ఈ బిగ్గెస్ట్ డ్రోన్ షోని విజయవాడ సిటీ ప్రజలు కూడా లైవ్లో చూసేందుకు దాదాపు 5 స్క్రీన్ని సిటీ మెయిన్ సెంటర్లో ఏర్పాటు చేశారు. అది ఒకటి బేస్ సర్కిల్, రామర్పాడు, బస్ స్టాండు, ప్రకాశం బ్యారేజీ మరియు వివిధ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసి లైవ్లో చూసేందుకు ప్లాన్ చేశారు. ఈ షో కన్నా ముందు మంగళగిరి కన్వెన్షన్ సెంటర్లో, సిఎస్కే కన్వెన్షన్ సెంటర్లో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరియు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో వీళ్ళందరూ ఒక డ్రోన్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. ఇందులో విదేశీ టెక్నీషియన్లు, అవుట్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు మరియు మన దేశీయ టెక్నీషియన్స్ మరియు డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన వాళ్ళు మిగతా వారు ఇక్కడ పాల్గొని ఈ డ్రోన్ సమ్మిట్ని ఇది చేస్తున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ని డ్రోన్ హబ్గా ఏ విధంగా ప్లాన్ చేయాలో ఈ సమ్మిట్లో రూపొందిస్తారండి. ఆ విధంగా మొత్తం కార్యక్రమం ప్లాన్ చేశారు. ఈ మధ్యకాలంలో మన విజయవాడని వరద ముంచెత్తినప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్లతో వాళ్ళకి కొన్ని వస్తువులను సప్లై చేసింది. అలాగే ఈ డ్రోన్ని మరింత ఉపయోగకరంగా ప్లాన్ చేసినందుకు ఈ డ్రోన్ని మన ఆంధ్రప్రదేశ్ని డ్రోన్ హబ్గా తీర్చిదిద్దేందుకు మన ప్రభుత్వం వారు ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరిపి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రితో ఆధ్వర్యంలో కూడా ఈ డ్రోన్ సమ్మిట్ని మరియు డ్రోన్ షోను ఏర్పాటు చేశారు. ఇందుకు చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తారు. ఇవన్నీ చూస్తున్నారు మీరు. గతంలో ఇదే పున్నమి ఘాట్లో మనం అప్పుడు ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు F1 రేస్ షో అప్పుడు సంక్రాంతి టైంలో అనుకుంటూ బహుశా నిర్వహించడం జరిగింది. అది పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ డ్రోన్ షోను కూడా చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. అది ఫ్రెండ్స్ ఈ సమ్మిట్ గురించి మరియు ఈ డ్రోన్ షో గురించి. ఫ్రెండ్స్, మన ఈ ఛానల్ని మీకు కంటెంట్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్ చాలామంది చూస్తున్నారు, మంచి రీచ్ వస్తుంది. గతంలో 2-3 వీడియోలు కూడా మంచి వ్యూస్ వచ్చినాయండి. కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కొందరు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరియు మన ఈ వీడియోని మీకు నచ్చితే షేర్ చేసి లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీరు ఏ ప్లేస్ నుంచి మన వీడియో చూస్తున్నారో దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఉంటాను. థ్యాంక్ యూ.